హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ నాన్ సర్జికల్ స్పెషలిస్ట్. సో సర్జరీ లేకుండా మోకాలికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మోకాళ్ళకి సర్జరీ అంటే కోత లేకుండా ఏమాత్రం చేయకుండా మనము ట్రీట్మెంట్ అనేది చేయవచ్చా? మోకాలు రీప్లేస్ చేసుకోకుండా మనం నొప్పి అనేది తగ్గించుకోగలుగుతామా లేదా? ఈ వీడియో చూసి తెలుసుకోండి ఏవేవి ప్రొసీజర్లు అనేటివి మోకాలు నొప్పి కోసం చేయవచ్చు. సో మోకాళ్ళ నొప్పి కోసము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు మోకాళ్ళ నొప్పి ఎందుకు వచ్చింది? ఆర్థరైటిస్ వల్ల వచ్చిందా, దెబ్బ తాకినందుకు వచ్చిందా, వేరే కారణాల వల్ల వచ్చిందా? ఆర్థరైటిస్ వల్ల వచ్చిన, దెబ్బ తాకినప్పుడు వచ్చిన మనం చేయగలిగింది కామన్గా ట్రీట్మెంట్ ఏంటి అంటే పిఆర్పి ట్రీట్మెంట్. పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ఏంటి అంటే మన బ్లడ్ తీసుకొని మనం ఇంజెక్షన్ అనేది ఇస్తాము. దాంట్లో ఉన్న న్యాచురల్ హీలింగ్ ఏజెంట్స్, ప్లేట్లెట్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకు దెబ్బ తాకిన దగ్గర వెళ్ళి అక్కడ పనిచేస్తాయి. నార్మల్గా మనం సూదిచ్చి ఎగ్జాక్ట్లీ ఎక్కడ దెబ్బ తాకిందో అక్కడే ఇస్తాం కాబట్టి దీని యాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ నార్మల్ హీలింగ్ వల్ల మనకి ఆ దెబ్బ అనేది నయం అవుతుంది అండ్ నొప్పి అనేది తగ్గుతుంది. ఇది ఆర్థరైటిస్లో కూడా మనకి ఏజ్ వలన బొక్కలు అరిగిపోతాయి అంటారు. సో ఆ అరిగేదాన్ని కూడా హీలింగ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఇదే కాకుండా నొప్పి అనేది చాలా తగ్గుతుంది. సో ఇదే కాకుండా కొత్త ప్రక్రియ ద్వారా అంటే జెనికులర్ నర్వ్ అబ్లేషన్ అండ్ జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ ద్వారా కూడా నొప్పి తగ్గించవచ్చు. సో ఈ నొప్పి తగ్గించాలి అంటే ఓన్లీ పిఆర్పియే కాదు, ఈ కొత్త ప్రక్రియలు కూడా ఉన్నాయి అండ్ ఈ కొత్త ప్రక్రియలు ఇన్సూరెన్స్లో కూడా కవర్డ్ అండి. సో ఈ జెనికులర్ నర్వ్ అబ్లేషన్లో ఏం చేస్తాం? మన మోకాలికి రెండు వైపులో నుంచి నరాలు వస్తాయి. నరాలు స్పర్శ, నొప్పి తెలిసే నరాలు వస్తాయి. సో మనం ఒక చిన్న నీడిల్ పెట్టి ఈ ఏరియా అంటే నరం ఎక్కడ వచ్చిందో ఆ ఏరియాని మనము నొప్పి తెలియకుండా మాడ్యులేట్ చేసినా లేకపోతే ఆ చిన్న నరాన్ని కాల్చేసినా కంప్లీట్గా నొప్పి అనేది తెలియకుండా అవుతుంది అండ్ మీరు నార్మల్ పని చేసుకోవచ్చు దాని తర్వాత. అండ్ జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్. జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ ఏంటి అంటే మన మోకాలికి నరాలు ఎలా వస్తాయో అలానే రక్త నరాలు వస్తాయి. ఎందుకంటే మోకాలు కరెక్ట్గా ఉండాలి అంటే దానికి రక్తం కావాలి, దానికి కూడా ఫుడ్ కావాలి, దానికి కూడా న్యూట్రిషన్ కావాలి. సో ఈ నరాలు వచ్చినప్పుడు కొన్ని ఆర్థరైటిస్ వల్ల దెబ్బ తాకినప్పుడు ఈ అబ్నార్మల్గా అంటే కరెక్ట్ కాని రక్త నరాలు కూడా వస్తాయి. ఎందుకు? నొప్పికి కారణమయ్యే రక్త నరాలు వస్తాయి. సో ఈ రక్త నరం లోపల నుంచి ఒక చిన్న మైక్రో క్యాథెటర్ దాన్ని పెట్టి ఆ అబ్నార్మల్గా ఉన్న రక్త నరాలు అంటే చెడిపోయిన ఖరాబైన రక్త నరాలని బంద్ చేసి నొప్పి అనేది తగ్గించడం అనేది జరుగుతుంది. ఈ రెండు ప్రొసీజర్స్ నర్వ్ అబ్లేషన్, జెనికులర్ ఆర్టరీ ఎంబలైజేషన్ FDA అప్రూవ్డ్ ప్రొసీజర్స్. బయట దేశంలో జపాన్లో, యూకేలో, అదేగాక ఫ్రాన్స్లో, USA కూడా బాగా కామన్గా చేస్తున్నారు యాజ్ అన్ ఆల్టర్నేటివ్స్ ఫార్ పెయిన్ ట్రీట్మెంట్. అంటే మోకాళ్ళల్లో నొప్పికి ఈ రీప్లేస్మెంట్కి ఆల్టర్నేటివ్స్ లాగా చేస్తూ ఉన్నారు. సో ఈ ప్రొసీజర్ల గురించి అంటే మీకు ఏ ప్రొసీజర్ సరైనది అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి. అండ్ ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కొత్త పద్ధతులు, వేరే వేరే ప్రక్రియలు, సర్జరీ లేకుండా చేసే పద్ధతుల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.